Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 16కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా 12వ అధ్యాయం. ఇక్కడ మనం గ్రహించేది ఏంటంటే, మన పాపమును బట్టి దేవుని తీర్పు తప్పనిసరిగా అనివార్యంగా జరుగుతుంది. అయితే దేవుని కృపను బట్టి మన పునరుద్ధరణ తప్పక జరుగుతుంది. పాపాన్ని బట్టి తీర్పు జరుగుతుంది, తప్పనిసరిగా అనివార్యంగా. దేవుని యొక్క కృపను బట్టి పునరుద్ధరణ జరుగుద్ది, రక్షణ జరుగుద్ది. కానీ మన బాధ్యత ఏంటి అనేటువంటిది విషయం కూడా మనం గ్రహించాలి. ఈ విషయాన్ని ఇర్మియా 12లో మనం చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో వివాహ సంబంధమును బట్టి హోషియా, మరి 12 మైనర్ ప్రాఫిట్స్లో మొదటిది హోషియా కదా. హోషియా గ్రంథాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని ప్రేమ ఎలాంటిదో ఈ హోషియా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏ విధమైనటువంటి అనుభవం అంటే, మరి గోమర్ని వేశ్యని పెళ్లి చేసుకోమంటాడు. ఓకే, మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ వేసి అయిందో లేకపోతే అంతకుముందు వేసి అయిందో మనం గట్టిగా ఖచ్చితంగా చెప్పలేము. ఏదైనా కానీ వేసని పెళ్లి చేసుకోమంటాడు. అది దాన్ని బట్టి వేసని కూడా పెళ్లి చేసుకోమంటాం. అంటే హోషియా యొక్క ప్రేమ అంత ప్రేమగా ఉంటుంది అన్నమాట. అది యెహోవా ఇశ్రాయేలీయుల ప్రేమను చూపించేటువంటిది. దేవుని ప్రేమ అంతగా ఉంటుంది. మరి ఇశ్రాయేలీయులు ఒక విధంగా యెహోవాని వివాహం చేసుకున్నారు, నిబంధన ద్వారా పెళ్లి చేసుకున్నారు. సో ఇశ్రాయేలీయులు ఆయన యొక్క బ్రైడ్. అయినా కానీ వాళ్ళు వ్యభిచారం చేశారు. ఇక్కడ వేశ్య, వ్యభిచారం, ఆ వ్యభిచారం అనేటువంటి మాట హెబ్రీ భాషలో కానీ గ్రీక్ భాషలో కానీ, అంటే ఈ వివాహానికి సంబంధించినటువంటి ఆ యొక్క సాంగత్యం, ఆ యొక్క రిలేషన్షిప్కి వ్యతిరేకంగా ఉండేటువంటి వేరే ఏ ప్రాక్టీసెస్ అయినా కానీ వాటిని వ్యభిచారం అని అంటారు. అందువలన వ్యభిచారములు అని ఉంటుంది. వ్యభిచారం అని మనం ట్రాన్స్లేట్ చేసినా కానీ ఒరిజినల్ భాషలో, గ్రీక్ భాషలో వ్యభిచారములు అని ఉంటాయి అన్నమాట. ఎందువల్ల అంటే అనేక రకాలైనటువంటి ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఆ మాటలో ఆ మాట వాటన్నిటిని సూచిస్తుంది. కాబట్టి వ్యభిచారం అని అంటే ఎనీ ఇల్లిసిట్ రిలేషన్షిప్ బిసైడ్స్ ద మ్యారిటల్ రిలేషన్షిప్ అని మనం గ్రహించాలి. చదువుకుందాం. ఈ క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో వివాహ నిబంధనను బట్టి యెషయా జతపరచబడిన స్త్రీ ద్వారా ఆయన భయంకరమైన ద్రోహమునకు, ఆవిడ చేసినటువంటి ద్రోహాన్ని హోషియా అనుభవించాడు. విషాదకరమైన ఆమె వ్యభిచారమునకు పాల్పడినది. తద్వారా నిబంధన బట్టి ప్రజలతో సంబంధం గల దేవుడు ఆత్మీయ వ్యభిచారమును ఏ విధంగా ఎంచునో హోషియా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దాదాపు
అదేవిధంగా మరి హోషియా ఏ విధంగా అనుభవించాడో ఇర్మియా కూడా ఆ విధంగా అనుభవించాడు అని మనం గ్రహించాలి. ఇర్మియా తన స్నేహితుల ద్వారా మరియు బంధువుల ద్వారా ఆయన కూడా తిరస్కరించబడ్డాడు. నిన్నటి దినం ధ్యానించితే 11వ అధ్యాయం లాస్ట్ సెక్షన్ 2వ విషయంలో మనం అనతోతు ప్రజలు ఏ విధంగా ఆయన చంపాలని చూశారు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడాను ఆయన వాళ్ళని ప్రేమించి దేవుని యొక్క ఆ దేవోక్తులను ఆయన ప్రకటించాడు. తన ప్రజలు తిరస్కరించినప్పుడు దేవుడు నిట్టూర్పుతో కోపంతో స్పందించుటకు ఈ ఈ యొక్క సెక్షను ఈ 12వ అధ్యాయానికి ఒక స్టేజీ లాగా ఉంటుంది, ఒక వేదిక లాగా ఉంటుంది. ఇర్మియా ప్రశ్న అంతకు ముందున్న వచనాల్లో అనుభవంచే ప్రేరేపబడింది. సంస్కరణలను ప్రోత్సహించుటకు తాను చేయగలిగిన దానిని ఇర్మియా చేస్తున్నాడు. కానీ ఆయన బంధువులు, ఆయన స్వగ్రామ ప్రజలు ఆయనను బెదిరిస్తున్నారు. దేవుని నీతిని సమర్థిస్తున్నప్పటికీ ఇర్మియా దేవుని ఎడల నిరసన వ్యక్తపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రశ్నిస్తున్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును. దుష్టులు, మరి బంధువులు కానీ అనతోతు ప్రజలు కానీ, వాళ్ళు దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా అని అనేటువంటి ప్రశ్న. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా. అది మనకు కూడా వస్తుంది కదా. దుష్టులు, అన్యాయస్తులు, ఇంకా మనుషుల్ని చంపేటువంటి వాళ్ళు మేడల మిద్దెలు కట్టుకుంటారు, వాళ్ళు హాయిగా ఉన్నట్టుగా కనిపిస్తారు కదా. మరి అదేంటి? దేవుడుంటే ఆ విధంగా వాళ్ళని శిక్షించాలి కదా, వాళ్ళని వర్ధింపజేస్తున్నాడేంటి? దేవుడు ఉన్నాడా అనేటువంటి అనుమానం వస్తుంది. ఒకవేళ దేవుడుంటే ఇదే న్యాయం అండి, దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, నువ్వేం చేయట్లేదు, వాళ్ళకి న్యాయం తీర్చి వాళ్ళకి తీర్పు తీర్చాలి కదా. మరి నీతివంతంగా జీవించేటువంటి వాళ్ళు ప్రయోజనం ఏముంది? వాళ్ళకు కూడా అదే శ్రమలు వస్తుంటే అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తుంది. ఓకే, కీర్తనలో మనం చూస్తాం, మరి హబక్కూకులో కూడా ఆ విషయం చూస్తాం. మాకంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు బబులోనీయులను తీసుకొచ్చి మమ్మల్ని పరీక్ష చేస్తున్నావేంటి ప్రభువా అని హబక్కూకు కూడా ప్రశ్నిస్తాడు. మరి కీర్తనలో కూడా మనం కీర్తనలో 73 కూడా మనం ఇదే యొక్క ప్రశ్న మనం ఎదుర్కొంటాం. ఎందుకంటే నీతిమంతులుగా జీవించితే లాభమే ఉన్నది, మేము అన్ని పోగొట్టుకుంటున్నాం, మాకు నష్టం కలుగుతుంది. దుర్మార్గంగా జీవించేటటువంటి వాళ్ళు వర్ధిస్తున్నారు, ఇదే న్యాయం అని దేవుణ్ణి ప్రశ్నిస్తుంటున్నాడు. మరలా చదువుతాను. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాటలాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాస ఘాతకులు సుఖింపనేలా అని మొదటి వచనంలో మనం చూస్తాం. నిరుత్సాహంతో కూరుకుపోయిన అసమాన్యతతో మునిగిపోతున్న అనుభవమును బట్టి దుష్టులను రూపుమాపులు లేకుండా ఎందుకు దేవుడు వారిని తొలగించలేదు అని ఆరంభ వచనాల్లో మనం దేవుని ఇర్మియా ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తాం. కొన్ని వచనాలు చదువుకుందాం. 4 వచనాలు, 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. నీవు
పాదచారులు యెహోవా, నేను నీతో వాదించున్నప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడదువు. నువ్వు నీతిమంతుడేనాయా, దానిలో ఏమి లేదు. నీ తీర్పులన్నీ కూడాను నీతి న్యాయాలతో చేస్తున్నావు. అయినను న్యాయము విధించడాన్ని గూర్చి నేను నీతో మాటలాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్తిలనేలా, విశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుతున్నావు, వారు వేరు తన్నుతున్నారు, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము. వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశం అంతటిలోనూ గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు అంటే వాళ్ళ యొక్క దుష్టత్వాన్ని బట్టి వర్షాలు కూడా రావటం లేదు అనేటువంటి కన్క్లూజన్కి వచ్చాడు అన్నమాట. ఏ విధంగా వాళ్ళు తీర్పు చేయవు, వాళ్ళ యొక్క దుష్టత్వాన్ని బట్టి వర్షాలు రావట్లేదు. ఎంతవరకు దేశం అంతా ఈ విధంగా ఎండిపోవాలి. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోతున్నవి. సృష్టి కూడా ఇట్లా తయారైంది వాళ్ళ యొక్క దుష్టత్వాన్ని బట్టి అని ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు. ఏంటి నువ్వు న్యాయం ఎప్పుడు చేస్తావు అని ప్రశ్నిస్తున్నాడు. ఇర్మియా ప్రశ్నకు దేవుడు నేరుగా జవాబు ఇవ్వలేదు. మరి యోబు కూడా ప్రశ్నించాడు కదా దేవుడిని డైరెక్ట్గా. ఆయన ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. దానికి బదులు ఈ తీరులో ప్రవక్తకు ఆయన జవాబిస్తుంటున్నాడు. ఇంకా ఇర్మియా అసలు ఇంకా దీనికే నువ్వు ఎట్లా అంటున్నావు, అసలు ఇప్పుడు అనతోతు వాళ్ళు నీకు చేస్తున్న నిన్ను టార్గెట్ చేశారు, నువ్వు దానికే ఇట్లా అంటున్నావు. యెరూషలేముకి వెళితే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఓర్చుకోగలవు అని ఆ తీరులో యెహోవా స్పందిస్తుంటున్నాడు ఆయన ప్రశ్నకి. తన సొంత ఊరిలోనే తడబడినచో యెరూషలేములో జరుగుతున్న దానిని ఏ విధంగా ఓర్చుకోగలడు? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిది కదా. నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు? రౌతులు అంటే గుర్రం మీద స్వారీ చేసి ఫైట్ చేసేటువంటి వాళ్ళు రౌతులు అన్నమాట. అది 5వ వచనంలో మనం చదువుతాం. సాపేక్షంగా సురక్షితమైన అనతోతులో ఇర్మియా తడబడినచో, యోర్దాను ప్రవాహముగా వచ్చుతున్నప్పుడు నీవేమి చేయదువు? యోర్దాను ప్రవాహం అని అంటే అక్కడ నీళ్లు ఎక్కువగా ఆ లోయలో, ఆ యోర్దాను మైదానంలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ అరణ్యంగా తయారైపోద్ది. అది ఎంత అరణ్యంగా తయారైపోతుందంటే అది సస్యశ్యామలంగా చెట్లు ఎదిగి ఇదంతా చెరకు ముందున్నటువంటి పరిస్థితి. యోర్దాను వరదలను బట్టి ఆ మైదాన ప్రాంతం అంతా కూడాను దట్టమైన వృక్ష సంపదలతో కప్పబడి, ఎంతవరకు కప్పబడుద్ది ఆ అరణ్యం ఎట్లా ఉంటుంది అంటే ఆసియా సింహములకు నివాస స్థలంగా ఉండేది. మరి అలాంటి ప్రాంతాన్ని నువ్వు ఎదుర్కోవాలయ్యా.
మరి ఇప్పుడే నువ్వు అనతోతు ప్రజలు వాళ్ళ అనతోతు ప్రజలది వాళ్ళని ఎదుర్కోవటం ఆ, చాలా కష్టమైన దానికే నువ్వు ఎట్లా అంటున్నావు. మరి దాని ఎట్లా ఓర్చుకుంటావు అని చెప్తున్నాడు. కష్టంతో కూడిన ఆరంభ అనుభవములు అలాంటి కష్టములను ఎన్నింటినో ఎదుర్కొనుటకు సిద్ధపడుతున్నట్లు క్రైస్తవ నాయకులు నేర్చుకొనవలెను. మనం నేర్చుకోవాల్సింది ఒక విషయం ఉంది. ఏంటి అంటే, ముందు కష్టాలు వస్తాయి. మరి ఆమ్, అలాంటి కష్టాల్లో దేవుడు ఎందుకు తీసుకెళ్తాడు అంటే, అంతకంటే ఎక్కువ కష్టాలని, లేకపోతే అలాంటి కష్టాలని ఇంకా ముందు ఎదుర్కోవటానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు అని మనం గ్రహించుకోవాలి. క్రైస్తవ నాయకులు నేర్చుకోవాలి. మరి 2 కొరింథీ ఈ సందర్భంలో పౌలు కూడా చెబుతుంది అది. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు కొరింథీయుల్ని ఓదార్చేటువంటి రీతిగా ఉంటుంది. 2 కొరింథీ 1వ అధ్యాయం 3, 4 వచనాలు చదువుకుందాం. కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. అంటే కష్టాల్లో ఆయన ఆదరిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను వారినైనను ఆదరించుటకు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు. కాబట్టి సేవకి సేవ ట్రైనింగు సేవకి వెళ్ళాలని అనే ఉద్దేశంతో ట్రైనింగ్ తీసుకుంటాం. సెమినరీకి వెళ్తాం, బైబిల్ కాలేజీకి వెళ్తాం. వాక్యంలో మనం చాలా విషయాలు అక్కడ సెమినారీలో నేర్చుకుంటాం. కానీ పరిచర్యలో అది సరిపోదు. అనుభవపూర్వకంగా మనం శ్రమల్లో వెళితే కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి మెంబర్సు వాళ్ళు కూడా అలాంటి శ్రమలు లేకపోతే అలాంటి ఎక్కువ శ్రమల్లో వెళ్ళినప్పుడు మనం వాళ్ళని ఆదరించగలుగుతాం. ఎందుకంటే అంతకుముందు ఆ శ్రమల్లో మనం దేవుని యొక్క ఆదరణను అనుభవించాం కాబట్టి. ఆ ఆదరణ లేకపోతే ఇతరుల్ని ఆదరించలేము. కాబట్టి దేవుడు మనకు శ్రమలు ఇచ్చేది ఎందుకంటే దేవునికి దగ్గరగా వచ్చి ఆయనపై ఆధారపడి అంతే ఆయన యొక్క ఆదరణ పొందుతాం. ఆయన సహాయం పొందుకుంటాం. ఏ విధంగా దేవుడు సహాయం చేయగలడు అని అనుభవపూర్వకంగా మనం చెప్తాం. కాబట్టి దేవుడు సేవకుల్ని అలాంటి మార్గాల్లోకి తీసుకెళ్తాడు. బాగా పిండుతాడు. ఎందువల్లంటే మరి అలాంటి శ్రమలో వెళ్ళేటువంటి వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు, ఎవరికి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎవరు ఆదరిస్తారు? వాళ్ళు ఏమంటారంటే నీకు నా సంగతి నీకేం తెలుసాయా అని అంటారు. యేసు ప్రభువుని అట్లా అనలేరు. ఎందుకంటే యేసు ప్రభు పడినటువంటి శ్రమలు ఇక ఎవరు పడ్డారు? కాబట్టి ఆయన మనల్ని ఆదరించగలడు. ఎందువలనంటే ఆయన సఫరింగ్స్లో, మానవ శ్రమల్లో ఆయన పర్ఫెక్ట్ కావటం కోసమని మానవుడయ్యాడు, శ్రమలు భరించాడు. ఆ శ్రమల్లో పాలైతేనే ఆయన యొక్క మానవత్వం పర్ఫెక్ట్ అవుతుంది, సంపూర్ణ అవుతుంది అని బైబిల్లో ఉన్నది కదా. ఓకే, ఆయన ఇంపర్ఫెక్ట్ వ్యక్తి అని కాదు, మానవుడిగా ఉండేటువంటి మానవుడిగా మరణించాలి కాబట్టి మానవులు వెళ్ళేటువంటి శ్రమల్లో ఆయన వెళ్ళాడు. కాబట్టి ఏ శ్రమల దగ్గరికైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. మరి అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రీతిగా
ద స్కార్స్ ఆఫ్ జీసస్, ద స్కార్స్ అంటే ఆయన యొక్క గాయాలు. సోల్జర్ అంటాడు ఆ పద్యం రాసినట్టు అతను, అయ్యా మా గాయాలకి ఇక వేరే జవాబు ఆ, ఎవరు చెబుతారు, ఎవరు ఆదరించగలరు, నీ ఒక్కడవే అలాంటి గాయాలు చెందావు, అలాంటి దెబ్బలు తిన్నావు, కాబట్టి మా గాయాలకి నీవు ఆ, మమ్మల్ని ఆదరించగలవు అని ఆయన ఆ పద్యంలో ద స్కార్స్ ఆఫ్ జీసస్ అనేటువంటి పాటని ఆయన వ్రాశాడు. కాబట్టి అదే మనం నేర్చుకోవాలి. క్రైస్తవ నాయకులు నేర్చుకోవాల్సింది అది ఏంటి అంటే, మన కష్టంతో ఆ, కూడినటువంటి అనుభవాలు, అంటే ఆరంభ అనుభవాలు అలాంటి కష్టాలు ఎన్నో ఎదుర్కొంటకు సిద్ధపరుస్తాయి అన్నమాట. మనం ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తాయి, ఇతరులని ఆదరించడానికి కూడా సిద్ధపరుస్తాయి. దేవుడు చెప్పుచున్న ఈ మాటలు అర్థము కనీసం ఇర్మియా కొంతవరకు గ్రహించగలడు. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను అని ఆ మాటలు చెప్పింది. ఆయనకి కొంతవరకు కాకపోయినా కొంతవరకన్నా అర్థమై ఉంటాయి. కాబట్టి వారిపై తప్పనిసరిగా పడే తీర్పును కింద వచనాలు చిత్రీకరిస్తున్నవి. ఈ చదువుకుందాం 7, 8 వచనాలు. ఇంత చదువుకున్నాం, మరలా చదువుతాం. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను, నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటి దాయను, ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతిని అని ఆ మాటలు ఆయనకు తెలుసు దాని ఉన్నటువంటి అర్థం. మరి తర్వాత వచనాలు కూడాను 14, 15 వచనాలు చదువుకుందాం. 9 దగ్గర నుండి చదవాలి, కానీ 14, 15 వచనాలు చదువుకుందాం. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నా నా ఆక్రమించుకొను దుష్టులకు నా పొరుగువారిని గూర్చి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారి దేశంలో నుండి వారిని పెళ్ళగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్ళగింతును. ఇక్కడ దానికి ఇంకా వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ వారిని పెళ్ళగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును, ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు, ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బైబిల్ని తీసుకెళ్తాను, ఇక్కడ నుండి వాళ్ళని పెళ్ళగించడం అంటే అది చాలా మంచి మాట. ఇక్కడ ఫాలోడ్ గ్రౌండ్ పొలంలో ఉంటే మరి దాన్ని నాగలతో పెళ్ళగిస్తారు. ఇంకే లోపలికి వెళ్ళి ఇక పైదాన్ని క్రిందదాన్ని పైకి వచ్చేటటువంటి రీతిగా ఆ మట్టిని ఆ విధంగా పెళ్ళగిస్తారన్నమాట. ఆ విధంగా నేను నా ప్రజల్ని పెళ్ళగించి బైబిల్లో తీసుకెళ్తాను అనేటటువంటిది. ఎందువలనంటే వాళ్ళ పాపం అలాంటిది కాబట్టి, నిబంధన వాక్యానికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి వాళ్ళు దానికి తగినటువంటి వాళ్ళు. అది దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన తప్పనిసరిగా చేస్తాడు. అది ఆయన నీతిని బట్టి జరుగుతుంది. మన పాపాలను బట్టి, ఆయన నీతిని బట్టి అది జరుగుతుంది. కానీ ఏంటి అంటే, ఆయన జాలిపడేటువంటి వాడు, క్షమించేటువంటి వాడు. కాబట్టి
వాళ్ళని తిరిగి తీసుకొస్తాను అని చెబుతాడు. అదే మన యొక్క టైటిల్ శీర్షిక ఏంటి అంటే మన పాపమును బట్టి దేవుని తీర్పు అనివార్యం అయినచో దేవుని కృపను బట్టి మనకి ఉద్ధరణ, పునరుద్ధరణ, రక్షణ కలుగుతుంది. తప్పనిసరి కలుగుతుంది. కానీ ఏంటి కానీ అనేది మనం ఇక్కడ చూస్తాం. అక్కడ కూడా దేవుని కృప ప్రకాశిస్తున్నది. దేవుడు వారిని పల్లగించిన తరువాత వారి స్వాస్థ్యమునకు వాగ్దానం దేశం, కనాను దేశం వాళ్ళ స్వాస్థ్యం, వారిని తప్పనిసరిగా తిరిగి తెస్తాడు. వారి పాపమును బట్టి వారి శిక్ష అనివార్యమైనచో వారి పునరుద్ధరణ దేవుని కృపను బట్టి జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళు తిరిగి వస్తారు. అది దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు తిరిగి వస్తారు. రక్షణ అనేది దేవుని కృపను బట్టి అని మనం గ్రహించాలి. మన పాపాన్ని బట్టి శిక్ష, మరణం, దేవుని యొక్క కృపను బట్టి మనకి రక్షణ. ఆ కోపాన్ని నుండి రక్షణ, ఆ జడ్జిమెంట్ నుండి రక్షణ. వారు బయలుదేవతలను తిరస్కరించి యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసినచో అన్యులు కూడా దేవుని ఆశీర్వాదము పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు. రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఎప్పుడు? ఆ బయలుదేవతల్ని వదిలిపెట్టి ఇశ్రాయేలీయులు కానాను బయలుదేవతలని వదిలిపెట్టి యెహోవా నామమును మరి ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేసి ఆయనకి లోబడి ఉంటాము, ఆయన మాటలు ఆయన చెప్పినటువంటి రీతిగా చేస్తాము అనేటువంటి నిబంధన చేసుకోవటం. ప్రమాణం చేయటం అంటే నిబంధన చేసుకోవాలి. క్రొత్త నిబంధన అంటాం కదా. ఆ కాడి మోయండి. కాడి దేనికి గుర్తు? నిబంధన గుర్తు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నానని మత్తయి 11:28 చదువుతాం కదా. తర్వాత వచనంలో ఏమున్నది? నా కాడి సులువు అంటాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క నిబంధన, ఆ కాడి బరువైనటువంటి కాడి. యేసుక్రీస్తుని నమ్మి పరిశుద్ధాత్మతో ఆయన చెప్పినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన చెప్పినటువంటి రీతిగా చేయటం, మరి అది ఒక నిబంధనే, కానీ అది సులువైనటువంటి కాడిగా ఎంచుకుని, కానీ కాడి అనేది ఉండాలి, నిబంధన అనేది ఉండాలి, నిర్ణయం అనేది ఉండాలి. ఏదో యేసుక్రీస్తుని ఇష్టం వచ్చినప్పుడు నమ్మటం, కష్టం వచ్చినప్పుడు మానుకోవటం కాదు. ఆయనతో నిబంధన చేసుకోవాలి. ఆయన నా రక్షకుడు, ఆయన నా ప్రభువు, మై సేవియర్ అండ్ మై లార్డ్ అని నిబంధన చేసుకోవాలి. అదే ఆ నిబంధనకు గుర్తుగా ఉండేదే బాప్తిసం. ఆ నిబంధనను గుర్తు చేసుకుంటూ మరి ప్రభు బలంలో మనం పాలు పొందుతాం. నిబంధనను గుర్తు చేసుకుంటూ ఆయనకు చెందినటువంటి వారం అండి అని. కొత్త నిబంధన ఏంటి? నేను నీ దేవుడను, మీరు నా ప్రజలు, మీ పాపాలలో దోషాలని ఎప్పుడు గమనించుకోవాలి. ఈ రక్తాన్ని బట్టి మరి నా యొక్క ఆత్మ మీలో ఉంటుంది కాబట్టి మీ ఉద్దేశపూర్వకంగా చేయాలని, నన్ను ప్రేమించాలని, ఆ ప్రేమపూర్వకంగా నా యొక్క ఆజ్ఞను మీరు పాటిస్తారు. ఆ విధంగా నా యొక్క ఆత్మను మీలో ఉంచుతారు. అది ఆ 4 అంశాలు క్రొత్త నిబంధనలో ఉంటుంది అన్నమాట. ఆ నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధన దాన్నే మారు మనసు అంటాం, దాన్నే రక్షణ అంటాం, దాన్నే దేవుని తెలుసుకోవటం అంటాం. కాబట్టి ఆ విధంగా దేవునితో ప్రమాణం చేసుకున్నప్పుడు మనం అన్యులమే కదా.
అన్యులు కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సువార్తను, యేసుక్రీస్తు సువార్తను నిర్లక్ష్యం చేయకుండా ఆయనతో నిబంధన చేసుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మీకు అయిష్టమైనటువంటి ఆ దోషాన్ని, పాపాన్ని విసర్జించటానికి విరక్తి కలిగినటువంటి మనసును, హృదయాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ లేటర్.